హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవిష్య ముచ్చట్లు. ఇప్పుడు నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నానండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి. దాంట్లో కొంచెం ఎర్రగడ్డ, కరివేపాకు, పచ్చిమిరపకాయ తీసుకున్నాను, వేస్తున్నానండి. కొంచెం ఉప్పు వేస్తున్నానండి, ఇవి వేగడానికి. మనకి ఈజీగా ఫాస్ట్గా అయిపోతుందండి. రోజు స్నాక్స్ ఏం చేయలేం కదా, ఈవినింగ్స్ అట్లా మధ్యాహ్నం అన్నం ఎట్లయినా కొంచెమైనా ఉంటుందండి. ఒకరోజు ఇట్లా ఎగ్ వేసి కలిపి ఇచ్చినామంటే తినేస్తారు. హెల్త్కు మంచిది, వేరే ఫుడ్ పెట్టే కంటే ఎగ్ మంచి ప్రోటీన్ అండి. రైస్లో కలిపి ఇచ్చేసినామంటే ఒక కప్పు తినేస్తారు. ఈవినింగ్ స్నాక్గా చేస్తున్నానండి ఈరోజు నేను. 3 ఎగ్స్ తీసుకున్నానండి. దీన్ని బాగా కలిపేసుకున్నాము. ఇది బాగా వేగిపోయిందండి. ఇంకొంచెం సాల్ట్ వేస్తాను, అప్పుడు కొంచెమే వేసినాను, మళ్ళీ చూసి వేసుకున్నాము. కొంచెము ధనియాల పొడి 1 స్పూన్ వేస్తున్నానండి. బాగా కలిపేసుకున్నాము. నేను పచ్చిమిరపకాయ వేసాను కాబట్టి మళ్ళీ గరం మసాలా వేస్తాను, కారం ఉంటుందేమో అనేసి. కారం వేయలేదండి, మిరప్పొడి. లేదంటే మిరప్పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు మనకు స్పైసీగా కావాలంటే. కొంచెం గరం మసాలా వేస్తున్నానండి, ఒక 1/2 స్పూన్ సరిపోతుంది. కొంచెం జీలకర్ర పొడి అండి, కొద్దిగా 1/4 స్పూను. ఇప్పుడు రైస్ వేసేస్తాను కలిపేసుకొని. ఇప్పుడు అన్నీ వేసుకున్నామండి. ఇప్పుడు 1 కప్పు రైస్ తీసుకున్నాను, రైస్ కూడా వేసేస్తున్నాను. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి రైస్ ఇంట్లో ఉన్నప్పుడు. ఇలా చేసుకోండి, బయట ఫుడ్ అంతా పెట్టకుండా ఇట్లాంటివి పెట్టినామంటే హెల్తీకి హెల్తీ, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. రైస్ వేసి బాగా కలిపేసుకున్నామండి. ఇప్పుడు నేను హాట్ అండ్ స్వీట్ అండి, 2 చిల్లీ టమోటా 2 కలిపి ఉంటుందండి సాస్, అది కొంచెం వేస్తున్నాను. కొంచెం కొత్తిమీర కట్ చేసుకున్నానండి, వేసేస్తున్నాను. 5 నిమిషాల్లో అయిపోతుందండి ఫాస్ట్గా. స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. చూడండి, ఫాస్ట్గా రెడీ అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నామండి. చూడండి, 5 నిమిషాల్లో ఫాస్ట్గా రెడీ అయిపోయింది. మనకు అన్నం చల్లన్నం మిగిలినప్పుడు ఇట్లా చేసేసినామంటే ఈవినింగ్ స్నాక్స్, రోజు స్నాక్స్ చేయలేము కదండి. ఎగ్ హై ప్రోటీను, ఇట్లా రైస్ వేసి కలిపి చేసినామంటే తినేస్తారు. ఓకే అండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.